అందరికీ నమస్కారం. అంబస్తవం వందే హంతే నంతే సుపధర. ఇది యాక్చువల్గా 15th మేళకర్త మాయామాళవగౌడ రాగం. అయితే స్కేల్ మార్చి రాసాను. చతుశ్రుతి దైవతం షడ్జమంకిని తీసుకో అంటే అక్కడి నుంచి మనకి స్వరస్థానాలు మొదలు. చతుశ్రుతి దైవతం అంటూ మళ్ళీ తారస్థాయి చతుశ్రుతి దైవతం అక్కడి వరకు అనమాట. తర్వాత ఏంటంటే ప్రతి అన్ని చరణాలు ఒకే ట్యూన్లో ఉంటాయి. ప్రతి చరణం తర్వాత ఒక సరళీస్వరం వస్తుంటుంది. ఫస్ట్ సరళీస్వరం ముందరిది, అంటే ఫస్ట్ దాని కాదు, అంటే ఫస్ట్ చరణం తర్వాత వచ్చేది. సరి 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 గమ పదని సాని సని సని దబ సని దబ మగరి స. రెండో చరణం తర్వాత సరి గమ పదని సాని దబ సని దబ సని దబ మగరి స. ఈ రకంగా వస్తుంది. అయితే అన్ని చరణాలు ఒకే ట్యూన్లో ఉంటాయి, అందుకని ఒకదానికి రాశాను. ఇప్పుడు పాడుతాను, ఎలా పాడాలో చెప్పు. వందే హంతే నంతే సుపధర దాని 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 దరి దాని 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 ద విందే విందే సంతే నిజ సుఖ కందే మందే దాని దాని రే రే గమగరి స్పందే శుభకరి బహుదయ హృదయయుతే రే 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 దదమ దద. ఈ రకంగా వస్తుంది. వందే హంతే నంతే సుపధర విందే విందే సంతే నిజ సుఖ అది కిందకి వస్తుంది. కందే మందే స్పందే శుభకరి బహుదయ హృదయయుతే. తర్వాత ఇందాక చెప్పాను కదా, సరి సరి సరిగమ పదని. ఆ రకంగా అదే ఇది ఇక్కడ మనకి స్వరస్థానాలు ఏవైతే వస్తాయో సరిగమ పదని ప్లేస్లు అవి ఇక్కడ రాస్తాను. చాలా బాగుంటుంది. అన్ని చరణాలు ఇదే చూడండి. సెకండ్ చరణం తర్వాత ఇది వస్తుంది. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.